ఢిల్లీపై అందరూ ఊహించిందే జరిగింది. ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్రం మరో అడుగు వేసింది. లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు తెచ్చింది. ఈ బిల్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బిల్లుపై చర్చించారు. బిల్లును జేపీసీకి పంపేందుకు విపక్షాల డివిజన్ కోరాయి. స్పీకర్ ఓం బిర్లా డివిజన్ అనుమతించారు. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. జమిలీ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా 269 మంది సభ్యులు, వ్యతిరేకంగా 198 మంది సభ్యులు ఓటేశారు. దీంతో జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేశారు. ఇక అక్కడ ఫీల్డ్ రిపోర్ట్ వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళాసు మొత్తానికి అందరూ ఊహించిందే జరిగింది. ఇప్పుడు జేపీసీ ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి జమిలీపై? సతీష్, అందరూ ఊహించినట్లుగానే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటిది అంటే ఈ శీతాకాల సమావేశంలోనే దీన్ని ప్రవేశపెడతారా అన్న దానికి మాత్రం ఈరోజు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఈరోజు ప్రవేశపెట్టారు. కానీ దీనికి అంటే మద్దతు లభిస్తుందా లేదా అన్నది చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు. అయితే మద్దతు లభించకపోవచ్చు అన్నటువంటిది కొంతమంది కూడా మనకు చెప్పినటువంటి సందర్భాలు ఉదయం నుంచి కూడా చాలామంది విశ్లేషించినటువంటి దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా మనకు గతంలో ఉన్నటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో, ముఖ్యంగా జమిలీ ఎన్నికల కొరకు ముఖ్యంగా కేంద్రం రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 6 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేశారు. వీరు దాదాపు 7 దేశాలలో పర్యటించి ముఖ్యంగా అనేక నివేదికలతో పాటు దాదాపు 18,636 పేజీల నివేదికను పూర్తి నివేదికను కూడా అంటే అటు వివిధ దేశాల్లో పర్యటించారు. అటు మనకు దక్షిణాఫ్రికా, తర్వాత జర్మనీ, జపాన్, తర్వాత మనకు ఇండోనేషియా, తర్వాత బెల్జియం, తర్వాత మనకు చాలా దేశాల్లో పర్యటించిన తర్వాత పూర్తి నివేదికలతో ఓ రాష్ట్రపతి ముర్ముకు సమర్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకి దాదాపు ఈ నెల 12వ తేదీన రావడము, తర్వాత కేంద్ర కేబినెట్లో ఆమోద ముద్ర వేయడం అంతా కూడా పూర్తయింది. అయితే పార్లమెంటు సమావేశాలు ప్రారంభించిన తర్వాత దాదాపు ఈ నెల 20వ తేదీన ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా దాదాపు ఈ 12వ తేదీ ఆమోద ముద్ర అయిన తర్వాత అంటే 16వ తేదీ రోజు అంటే నిన్న ఏదైతే పార్లమెంటుకు ముందు వస్తుంది అన్నటువంటిది జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ముందుకు వస్తుందని అందరూ కూడా ఊహించారు. కానీ కొన్ని దాదాపు మనకు 2 కారణాలు కనపడుతుంది. ఒకటి, పార్లమెంటులో సభ్యులు కొంతమంది లేకపోవడంతో దీనిని వాయిదా వేశామనేటువంటిది వాదన బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరికొంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అందరి నాయకులతో కూడా చర్చించడానికి కొంత సమయం తీసుకోవడంతో ఈ లోక్సభ ఏదైతే బిజినెస్లో మనకు ఆదివారం రోజు కూడా లిస్టులో పెట్టారు, తర్వాత మళ్ళీ వెంటనే దాన్ని రిమూవ్ చేశారు. ఆ తర్వాత నిన్న దానిని అంటే లోక్సభలో ప్రవేశపెట్టడానికి వీలు కాలేదు. బట్ ఈ రోజు మాత్రం లోక్సభలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే నిన్న అటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా 3 లైన్ విప్ను జారీ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నా కానీ అంటే అందరూ కూడా అంటే కొంతమంది సమావేశాల్లో కూడా పార్లమెంటు సమావేశంలో కొంతమంది పాల్గొనకపోవడము, కొంతమంది కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా రావాలి అని ఒక విప్ను జారీ చేయడంతో నిన్న రాత్రి అందరూ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడము, తర్వాత ఈరోజు ఉదయం పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు 11 గంటలకు నిండు సభలో ఈరోజు ముఖ్యంగా జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ముందుగా దీనిపై చర్చను ప్రారంభించారు. ముఖ్యంగా చరిత్రలో ఉన్న విధంగా దాదాపు గతంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు దేశంలో దాదాపు దశాబ్ద కాలం పాటు కూడా ఈ బిల్లు అంటే జమిలీ ఎన్నికలు మన దేశంలో జరిగాయి అంటూ ఉదాహరిస్తూ దానికి సంబంధించినదంతా కూడా చేశారు. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే ఉందో ఈరోజు జరిగినటువంటి ఓటింగ్లో మాత్రము మనకు 260 మంది అనుకూలంగా ఓటింగ్ చేశారు. 198 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి పార్లమెంటరీ జాయింట్ కమిటీకి ఇది వెళ్లడం జరిగింది. అయితే దీనికి తర్వాత రేపు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది మాత్రము ఇంకా వేచి చూడాలి. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.